తాజా అంశాన్ని చూస్తున్నాం. ప్యాంపోర్ పోరు కొనసాగుతోంది. ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య జరుగుతున్న కాల్పులు మూడో రోజుకు చేరాయి. జమ్మూ కాశ్మీర్లోని పాంపోర్లో ఉన్న వ్యవస్థాపక అభివృద్ధి కేంద్రం ఈడీఐలోకి చొరబడిన ఉగ్రమూకలు భద్రతా సిబ్బందిపై కాల్పులు కొనసాగిస్తూనే ఉన్నారు. వారిని మట్టుబట్టేందుకు అనేక గంటలుగా శ్రమిస్తున్న భద్రతా బలగాలు ముందుగా ఒక ఉగ్రవాది హతమైనట్లు ప్రకటించాయి. కొద్ది గంటల తర్వాత రెండో ఉగ్రవాది సైతం కాల్పుల్లో చనిపోయినట్లు ప్రకటించాయి. సోమవారం ఉదయం ఈడీఐలోకి చొరబడ్డ ముష్కరులు అక్కడున్న ఓ భవంతికి నిప్పు పెట్టారు. వార్త తెలుసుకుని భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకోగానే ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ఇది ఉగ్ర కుట్రేనని గ్రహించిన సైనికులు వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈడీఐ చుట్టుపక్కల ప్రాంతాల్ని తమ ఆధీనంలోకి తీసుకుని ముష్కరుల పని పట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈడీఐ ప్రధాన భవనం 7 అంతస్తులు 50కి పైగా గదులతో భారీగా ఉన్న కారణంగా అందులో నక్కి కాల్పులు జరుపుతున్న వారి ఏరివేత కష్టంగా మారింది. భవనంలో 2-3 ఉగ్రవాదులుండొచ్చనే అంచనాతో ముందు తేలికపాటి ఆయుధాలు వాడిన సైనికులు తర్వాత శక్తివంతమైన అస్త్రాల్ని వినియోగిస్తున్నారు. ఫిబ్రవరిలో ఇదే భవనంలోకి చొరబడి ఉగ్రవాదులు దాడికి దిగి 5 జవాన్లు, 1 పౌరుణ్ణి పొట్టన పెట్టుకోగా 2 రోజుల పాటు వారితో పోరాడిన బలగాలు 3 ముష్కరుల్ని మట్టుపెట్టాయి. పాంపోర్ పోరు కొనసాగుతోంది. ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య జరుగుతున్న కాల్పులు మూడో రోజుకు చేరాయి. జమ్మూ కాశ్మీర్లోని పాంపోర్లో ఉన్న వ్యవస్థాపక అభివృద్ధి కేంద్రం ఈడీఐలోకి చొరబడిన ఉగ్రమూకలు భద్రతా సిబ్బందిపై కాల్పులు కొనసాగిస్తూనే ఉన్నారు. వారిని మట్టుబెట్టేందుకు అనేక గంటలుగా శ్రమిస్తున్న భద్రతా బలగాలు ముందుగా ఒక ఉగ్రవాది హతమైనట్లు ప్రకటించాయి. కొద్ది గంటల తర్వాత రెండో ఉగ్రవాది సైతం కాల్పుల్లో చనిపోయినట్లు ప్రకటించాయి. సోమవారం ఉదయం ఈడీఐలోకి చొరబడ్డ ముష్కరులు అక్కడున్న ఓ భవంతికి నిప్పు పెట్టారు. వార్త తెలుసుకుని భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకోగానే ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ఇది ఉగ్ర కుట్రేనని గ్రహించిన సైనికులు వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈడీఐ చుట్టుపక్కల ప్రాంతాల్ని తమ ఆధీనంలోకి తీసుకుని ముష్కరుల పని పట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈడీఐ ప్రధాన భవనం 7 అంతస్తులు 50కి పైగా గదులతో భారీగా ఉన్న కారణంగా అందులో నక్కి కాల్పులు జరుపుతున్న వారి ఏరివేత కష్టంగా మారింది. భవనంలో 2-3 ఉగ్రవాదులుండొచ్చనే అంచనాతో ముందు తేలికపాటి ఆయుధాలు వాడిన సైనికులు తర్వాత శక్తివంతమైన అస్త్రాల్ని వినియోగిస్తున్నారు. ఫిబ్రవరిలో ఇదే భవంతిలోకి చొరబడి ఉగ్రవాదులు దాడికి దిగి 5 జవాన్లు, 1 పౌరుణ్ణి పొట్టన పెట్టుకోగా 2 రోజుల పాటు వారితో పోరాడిన బలగాలు 3 ముష్కరుల్ని మట్టుబెట్టాయి.